గోడ అవతల ఒక భిన్నమైన ప్రపంచం ఉంది. అది రాక్షసుల లోకం. ఒక నగరం మొత్తం జాంబీల వశమైపోయింది. దానిని అంతం చేయడానికి మిలిటరీకి చెందిన కొందరు సైనికులు గోడను దాటి ఆ నగరం లోపలికి వెళ్తారు. ఆ నగరాన్ని 48 గంటల్లో ధ్వంసం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయినప్పటికీ వీరు ఆ నగరంలోకి వెళ్లారు. వారి లక్ష్యం అక్కడ నుండి ఒక $1,000 మిలియన్ తీసుకురావడమే. కాని వెళ్లగానే వారికి ఒక భయంకరమైన జంతువు ఎదురవుతుంది. అది జాంబీ టైగర్. అది ఇన్ఫెక్ట్ అయి ఉంది. దాన్ని చూడగానే అందరూ దాక్కుంటారు. దాక్కున్నా ప్రయోజనం లేదు. ఎందుకంటే జాంబీలు మనుషుల వాసనను బట్టి కూడా గుర్తించగలవు. కాని ఆ టైగర్ వారిపై దాడి చేయకుండానే వెనక్కి వెళ్లిపోయింది. అయితే ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే వారు తమ సొంత బృందంలోని ఒక వ్యక్తిని ఎరగా ఉపయోగించారు. ఎందుకంటే లిసాకు తెలుసు ఈ జాంబీలు తినడం మాత్రమే కాకుండా మనుషుల మాటలను కూడా అర్థం చేసుకుంటాయని, ఇవి తెలివైనవి, వేగవంతమైనవి మరియు ప్రతిదీ అర్థం చేసుకోగలవని. మరుక్షణమే అరుపులు వినిపించాయి. అంటే జాంబీలు వచ్చేశాయని అర్థం. అందరూ దాక్కుని తమ సరైన స్థానాలను తీసుకుంటారు. ముందు నుండి కేవలం 2 జాంబీలు వస్తాయి. ఒకటి మగ, మరొకటి ఆడ. రెండూ భయంకరంగా, క్రూరంగా కనిపిస్తున్నాయి. ఆ మగ జాంబీ ఒక వ్యక్తి కాలు పట్టుకుని అతన్ని నగరం లోపలికి లాకెళ్లిపోయింది. మిగతా వారిని ఏమీ చేయలేదు. నిజానికి ఆ వ్యక్తి చాలామంది మహిళలతో తప్పు చేశాడు. అందుకే లిసా అతన్ని ఎరగా చేసింది. ఎందుకంటే ఇది వారి పూర్తి సామ్రాజ్యం. సంధి లేదా ఒప్పందం లేకుండా డబ్బు తీయడం అసాధ్యం కాకపోయినా చాలా కష్టం లేదా అసాధ్యం. ఆ తర్వాత అందరూ డబ్బు ఉన్న ఆ భవనం దగ్గరకు వెళ్తారు. ఆ భవనంపై అంతస్తులో ఒక హెలికాప్టర్ కూడా ఉంది. ఇక్కడి నుండి బయటకు వెళ్లడానికి సమస్య ఏమిటంటే ఆ భయంకరమైన జాంబీ టైగర్ మళ్లీ వారి దారిలో అడ్డుగోడగా నిలబడింది. మరోవైపు ఆ జాంబీలందరికీ ఒక నాయకుడు ఉన్నాడు. అతను చాలా శక్తివంతుడు మరియు వేగంగా ఉంటాడు. అతను ఆ మనిషిని తినకుండా తన సేన పెద్దదిగా మారడం కోసం అతన్ని కూడా ఇన్ఫెక్ట్ చేశాడు.